కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ కోసం తెలంగాణ నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు అందినట్టు చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీబీఐ దర్యాప్తు ఇష్యూ కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు బీజేపీ ఫోబియా పట్టుకుందన్నారు. రెండు పార్టీలు బీజేపీ పార్టీకి నీతులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మెట్రోపై కేంద్రం నుంచి అన్ని రకాల సహకారం ఉంటుందని చెప్పారు కిషన్ రెడ్డి. మెట్రో విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదన్నారు. రుణాల విషయంలో ఆర్థిక సంస్థలు చాలా విషయాలపై స్పష్టత కోరుతాయని చెప్పారు. మెట్రో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని దీన్ని వారే తేల్చుకోవాలన్నారు కిషన్ రెడ్డి. సిబిఐకి సంబంధించినటువంటి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. సిబిఐ పరిశీలన చేస్తా ఉంది. దాని వాళ్ళు సిబిఐ తరఫున నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రికి ఆయన ఇష్టారాజ్యంగా ఈరోజు ప్రతి ఒక్కడు భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేటీఆర్ ఏమంటాడు? కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? టీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. ఒక విచిత్రమైనటువంటి మానసిక వ్యాధితో రెండు పార్టీలు బాధపడతా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు మానసిక వ్యాధి బీజేపీ ఫోబియా రెండు పార్టీలకు పట్టుకుంది. అందుకే అర్థం పర్థం లేనటువంటి ఆరోపణలు, చిల్లర మాటలు, అవగాహన లేకుండా, ఆధారాలు లేకుండా అడ్డంగా మాట్లాడేటువంటి ప్రయత్నం రెండు పార్టీలు చేస్తా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి పరిధులు ఉంటాయి. మేము బీసీ రిజర్వేషన్ పెరగాలని శాసనసభలో మేము ఓటేశాం. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదు. రాష్ట్రపతి గారు నిర్ణయం తీసుకోవాలి, గవర్నర్ గారు నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నా భారతీయ జనతా పార్టీకి ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. మేము ఈరోజు 42% రిజర్వేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిందో దాని ప్రకారం అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాం. హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా నేను అనేక సార్లు మంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే నిర్వహిస్తున్నటువంటి ఎల్ఎన్టీ నుంచి ఒక ఏకాభిప్రాయం రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు దానికి సంబంధించి ఎల్ఎన్టీ అయితే నెట్వర్క్ ఉందో దానిని కొత్తగా ఏర్పాటు చేయనున్నటువంటి నెట్వర్క్ కూడా అనుసంధానం చేస్తారా? ఇప్పుడు ఉన్నటువంటి మెట్రో ట్రైన్లు కొత్తగా ఏర్పాటు చేసేటువంటి సెకండ్ ఫేజ్ లో కూడా ఈ ట్రైన్లు నడుస్తాయా? దీని మెయింటెనెన్స్ ఎవరు, దాని మెయింటెనెన్స్ ఎవరు? ఒక ట్రైపార్ట్ అగ్రిమెంట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎల్ఎన్టీ మెట్రో మరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ప్రతి సంవత్సరము సుమారు 600 కోట్లకు పైగా హైదరాబాద్ మెట్రో నష్టంతో నడుస్తూ ఉంది. అయినప్పటికీ అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశము, మెట్రో పరిధిలోని అంశము. కాబట్టి వాళ్ళు ఏకాభిప్రాయానికి వచ్చి దీనిపైన ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఎక్కడ కూడా ఆపేటువంటి సమస్య కానీ ఆలస్యం చేయడానికి కానీ ఏ రకంగా మేము ప్రయత్నం చేయడం లేదు. అన్ని రకాలుగా సహకరించడానికే రాష్ట్ర ప్రభుత్వానికి ముందుకున్నామనే విషయాన్ని మనం చేస్తాం.